మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ. శ్రీ క్రోధినామ సంవత్సరం డిసెంబర్ మాసం ద్వాదశ రాశులకు రాశి ఫలితాల్లో భాగంగా మనం ఇప్పుడు సింహరాశి గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ సింహరాశికి ఈ మాసం రాశ్యాధిపతి అయినటువంటి రవి 4-5 స్థానాల మీదుగా సంచారం, ద్వితీయ లాభాధిపతి అయినటువంటి బుధుడు 4వ స్థానంలో వక్రించి ఉండడం, తృతీయ దశమాధిపతి అయిన శుక్రుడు 6వ ఇంట ఉండడం, చతుర్థ భాగ్యాధిపతి అయిన కుజుడు వ్యయస్థానంలో నీచబడి ఉండడం, పంచమ అష్టమాధిపతి అయిన గురుడు దశమ స్థానంలో ఉండడం, షష్ఠ సప్తమాధిపతి అయిన శనేశ్వరుడు సప్తమ స్థానంలో వక్రించి మకరం వైపు ప్రయాణిస్తుండడం, రాహువు మీనంలో, కేతువు కన్యలో సంచరించడం, ఇక చంద్రుడు ప్రతి 2.5 రోజులకు ఒకసారి ఒక రాశి చొప్పున మారుతూ శుభాశుభ మిశ్రంగా తిరుగుతూ ఉండడం ఈ రాశికి ఈ మాసం గ్రహచారం. మరి ఈ గ్రహగతులను అనుసరించి ఈ రాశికి రాశ్యాధిపతి అయినటువంటి రవి 17వ తారీఖు వరకు 4వ ఇంట, తదుపరి 5వ ఇంట. 4వ స్థానాధిపతి వ్యయ స్థానంలో నీచబడి ఉండడం, కాస్త గృహంలో అసౌఖ్యం, అశాంతి, వాహన సౌఖ్యం తక్కువగా ఉండడం, మరి ప్రయాణాలకు సంబంధించి మీరు కాస్త జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. ఎందుకంటే వ్యయ స్థానం అంటే దూర ప్రాంతాలు, అక్కడ అంగారు నీచబడి ఉన్నాడు. కానీ గురుగ్రహం వీక్షణ వల్ల సాధ్యమైనంత వరకు దోషాన్ని తగ్గిస్తున్నాడు గురువు. ఈ రాశికి పంచమాధిపతి కాబట్టి. తర్వాత మీకు ప్రధాన బలంగా ఏం చెప్పొచ్చు అంటే, దిగ్బలంలో లేడు గురువు, అంగారకుడు మీకు వ్యయస్థానంలో పడ్డాడు, రవిగ్రహం కూడా అర్ధాష్టమం నుంచి పంచమంలోకి వెళ్తున్నాడు, అనుకున్నంత ఫలితం లేదు. సప్తమ స్థానంలో శని వక్రించి షష్ఠ స్థానం వైపు వస్తున్నాడు, ఆయన మీకు ఎక్కడున్నా కానీ ఫలితాన్ని ఇవ్వడు. అష్టమ స్థానంలో రాహు ఉన్నాడు, ద్వితీయంలో కేతు ఉన్నాడు. కలిసి మనం అనుకున్న ఆశించేంత ఫలితాలు పెద్దగా కనిపించడం లేదు సింహరాశి వారికి. అందుకని ఈ రాశికి రాజయోగాన్ని ఇవ్వాల్సినటువంటి కుజుడు, గురువు, కేతువు, చంద్రుడు కాస్త ఒక విధంగా కన్ఫ్యూజన్గానే ఉన్నారు. ఏదెట్లున్నా కానీ వ్యయంలో నిచ్చబడి ఉన్నా కానీ మీ రాశికి భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు మీకు సప్తమంలో ఇబ్బంది పెడుతున్నటువంటి శనిగ్రహాన్ని వీక్షించడం, శని యొక్క తీవ్రతను తగ్గించడం, మీకు చతుర్థంలో మీకు ద్వితీయ లాభాధిపతి మీకు పాపి అయినటువంటి బుధుణ్ణి గురువు నియంత్రించడం, తృతీయ దశమాధిపతి మీకు పాపి అయినటువంటి శుక్రుడిని కూడా కుజుడు నియంత్రించడం మీకు చక్కటి అంశాలుగా చెప్పచ్చు. అంటే వారి యొక్క వ్యతిరేక ఫలితాలను వీళ్ళు ఇవ్వకుండా అడ్డుకుంటున్నారు. కాబట్టి పాపగ్రహాల యొక్క తీవ్రతను తగ్గిస్తున్నారు. వీళ్ళు శుభత్వాన్ని ఇవ్వలేకపోయినా పాపత్వాన్ని తగ్గిస్తున్నారు. అంగారకుడు గురువు. మీకు అష్టమంలో రాహు సడన్గా నష్టాలు వచ్చేదానికి అవకాశం ఉంది. ఊహించిన విధంగా నమ్మక ద్రోహం జరిగేదని అవకాశం ఉంది. రాహు అంటేనే నమ్మక ద్రోహం, రాహు అంటేనే అత్యాశ, రాహు అంటేనే ఒక చీటింగ్. ఆయన అష్టమ స్థానంలో మీకు పరమ పాప ఫలితాన్ని ఇచ్చే విధంగా ఉన్నాడు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అందున సింహరాశి అంటేనే రాహుకి చాలా ఉరకలేస్తాడు, ఎందుకంటే రవిగ్రహాన్ని ఆయన నిరోధిస్తాడు కాబట్టి. సింహరాశి వాళ్ళకు రాహువు ఏమాత్రం ప్రయోజనాన్ని ఇవ్వడు. మరి రాశిలోనే ఉన్నటువంటి నక్షత్రం మకా నక్షత్రాధిపతి ద్వితీయంలో తనకు స్థానబలం లేదు. మీకు ఈ రాశికి వ్యయంలో ఒక నీచగ్రహం, ద్వితీయంలో ఒక అశుభగ్రహం. వ్యయంలో అంగారకుడు నీచబడి ఉన్నాడు, తను చాలా అన్కంఫర్ట్గా ఉన్నాడు. ద్వితీయంలో అంగారకుడు కుజవత్ కేతు అంటారు. కేతువు కుజుల్లాగా పనిచేస్తాడు అని అర్థం. అంటే వెనుక నీచబడిన కుజుడు, ముందు కూడా తల లేనటువంటి కుజుడు. ఆర్థిక విషయాల్లో మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మేలు. తెలిసి వృధా ఖర్చులు అవుతాయి. నష్టం జరిగిన తర్వాత మీకు ఐడియాలు వస్తాయి.
అరెరే! మనం గాని అలా ఆలోచించుంటే బాగున్నే, ఇది గాని ముందుగా తెలుసుంటే బాగున్నే. అంటే నష్టం జరిగిపోయిన తర్వాత ఐడియాలొస్తాయి. ఎందుకంటే తలలేని గ్రహం మీ ధనస్థానంలో ఉంది కాబట్టి. సాధ్యమైనంత వరకు అంగారకుడు తను అన్‌కంఫర్ట్‌గా ఉన్నా గాని మీకు సహాయమే చేస్తున్నాడాయన. మీకు భాగ్యాధిపతి కాబట్టి. మిమ్మల్ని కాపాడేదానికి ప్రయత్నం తన వంతుగా శక్తికి మించి చేస్తున్నాడు. ప్రముఖంగా శనిగ్రహాన్ని నియంత్రించడం. మీ కమ్యూనికేషన్‌కి సంబంధించినటువంటి శుక్రుడిని నియంత్రించడం. కాబట్టి పాపార్గళం పట్టిందని కూడా చెప్పొచ్చు ఒక విధంగా. నీచబడిన కుజుడు పాపే అవుతాడు. కేతు సహజ పాపే. 2 పాపగ్రహాల మధ్య మీ రాశి ఉంది. మీ రాశ్యాధిపతికి దిగ్బలం లేదు. కాబట్టి మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. గుడ్డి కన్నా మెల్ల మేలు అన్నట్టుగా మీరు ఇక్కడ చెడ్డ జరగడానికి అవకాశం తక్కువ, అటని మంచి జరిగే అవకాశాలు కూడా తక్కువే. ఈ గ్రహచారం ఎక్కువ రోజులైతే ఉండదు. శనిగ్రహం కూడా మిమ్మల్ని బాధించే పరిస్థితిలో లేడు. వక్రించి వెనక్కి వస్తున్నాడు. జనరల్‌గానే ముందుకెళ్తేనే ఫలితం రాదు. వెనక్కి వస్తే అసలు ఉండదు. అందున అంగారకుడు వీక్షిస్తున్నాడు. కాబట్టి సప్తమ శని గురించి మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఆయన నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. మీ షష్టాధిపతి, సప్తమాధిపతి పరమ పాపి. కాబట్టి ఇక్కడ మంచి జరగడం లేదు. చెడ్డ మరి ఎక్కువగా జరగడం లేదు. అంటే మిమ్మల్ని బాధించే స్థాయిలో మీకు చెడ్డ జరగడం లేదు. ఇది ఒక విధమైనటువంటి సమస్థితి. 2 కూడా సమస్థితిలో ఉన్నాయనిపిస్తుంది. దీనికి మీరు ప్రధానంగా చేయవలసినటువంటి పరిహారం ఈ మాసం ఏంటంటే సుబ్రహ్మణ్యారాధన, సూర్య నమస్కారాలు, గురు దక్షిణామూర్తి ఆరాధన. అంటే సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం వల్ల అంగారకుడు బలపడతాడు. సూర్య నమస్కారాలు చేయడం వల్ల సూర్యుడే బలపడతాడు. గురు దక్షిణామూర్తిని ఆరాధించడం వల్ల మీకు గురుగ్రహము మీ పంచమాధిపతి అదృష్ట దేవత అయినటువంటి గురువు మీకు బలపడతాడు. ఈ 3 మీకు త్రివిధ దళాధిపతుల్లాగా మీరు భావించుకుని చక్కగా చేసుకోండి. సూర్య నమస్కారాలు చక్కగా చేసుకోవచ్చు. శివాలయానికి పోతే దక్షిణామూర్తి మీకు ఫలితాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అదే శివాలయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రతిష్ఠితమై ఉంటాడు. అక్కడ కూడా చక్కగా మీరు ఆరాధించుకోవచ్చు. ఈ 3 ఎక్కువగా చేశారంటే ఈ మాసం మీకు శుభ ఫలితాలు పెరుగుతూనే ఉంటాయి. మీరు చార్జ్ అవుతూనే ఉంటారు. లేదంటే మీరు ఉన్న ఇబ్బందిని అట్లే ఎదుర్కొంటూ ఈ గ్రహచారం అంతా మారే వరకు అలాగే ఉండిపోవాల్సి వస్తుంది. ఏమాత్రం ఏమరపడకుండా చెడ్డే ఎక్కువ జరుగుతుంది. జాగ్రత్తగా ఉండండి. తర్వాత ఈ రాశి వాళ్లకు అష్టమంలో రాహు ఉన్నాడు కాబట్టి అష్టమ రాహుని కూడా నియంత్రించాలి కాబట్టి రాహు అంటేనే సర్పగ్రహం, ద్వితీయంలో కూడా సర్పగ్రహం ఉంది కాబట్టి టార్టాయిస్ కాయిల్ అంటే జెట్ కాయిల్ దోమల ఒత్తులు ఉంటాయి కదా, అది ఎలా ఉంటుంది? ఒక పాములాగానే ఉంటుంది, చుట్టుకొని ఉంటుంది. దాని తోక కాడ వెలిగిస్తే మధ్యలో పిన్ను చెక్కే కాడ తల ఉంటుంది. వెనక నుంచి రివర్స్లో కాలుకుంటూ వస్తుంది. అది సర్పగ్రహాలు కూడా వ్యతిరేక అపసవ్య దశలో తిరుగుతాయి. అంటే ఆ దోషాన్ని పోగొట్టాలంటే దాన్ని దానంగా ఇవ్వండి. బస్టాండ్లో ఫుట్పాత్ల పైన దోమల మధ్య పడుకుని నిద్రపోతూ ఉంటారు. వాళ్ళు నిద్రపోతారో తెలియదు కానీ అవి తట్టుకుంటూ ఉంటారు. వాళ్ళు రాహుకేతు చండాల గ్రహాలకు సంబంధించిన జన్మ ఉంటుంది. వాళ్ళకు కీటక సన్యాసులు అంటారు. వాళ్ళను తిరుగుతూ ఉంటారు కీటకాలలాగా. వాళ్ళకు పరోటాలు దానంగా ఇవ్వండి. పరోటా కూడా పాములాగా చుట్టుకుంటుంది. ఈ జట్కాయలు ఒక అగిపెట్టి ఒకటి ఇవ్వండి. తక్కువ ఖర్చే, మీకు 50 రూపాయలు కూడా కాదు, కానీ ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. ఈ రాహుకేతుల యొక్క పీడ తగ్గుతుంది. అంటే అది తినడం, దీన్ని కాల్చడం సర్పగ్రహ నియంత్రణ. ముల్లంగి రాహుగ్రహము వ్యతిరేకంగా ఉన్నప్పుడు తినకూడదు. అది ముల్లంగి వచ్చి రాహుగ్రహానికి సంబంధించినటువంటి కూరగాయ, వాడకూడదు. ఒకవేళ మిస్టేక్ మీకు హోటల్ వస్తే కూడా పక్కన పెట్టేయండి. కాబట్టి మీకు ఈ సింహరాశి వాళ్ళకి జీవిత పర్యంతం చేసుకోవాల్సినటువంటి దేవతా పరిహారం, మీకు డబ్బులు రావాలంటే రాశి ఫలితాలకు మాస ఫలితాలకు సంబంధం లేకుండా ఒక చక్కటి పరిహారం చెప్తాను, చేసుకోండి. మీకు డబ్బు రావాలంటే మీ యొక్క తదుపరి రాశిని బలపరుచుకోవాలి. అంటే కన్యా రాశిని బలపరుచుకోవాలి. కన్యా రాశిని బలపరుస్తూ ఉంటే మీకు లిక్విడ్ క్యాష్ వస్తూ ఉంటుంది. మరి కన్యా రాశిని బలపరచాలంటే ఏం చేయాలి? కన్యా అంటే పెండ్లిక అనేది అని అర్థం. పరిపక్వతకు అపరిపక్వతకు మధ్యలో ఉన్నటువంటిది అని అర్థం. కన్యకా పరమేశ్వరి, కన్యాకుమారి అనేటువంటి దేవతలు మీరు ఆరాధించవచ్చు. కన్యాకుమారి అమ్మవారు మనకు తెలుసు కదా, ఫోటో మీరు గూగుల్లో ఇమేజ్ డౌన్లోడ్ చేసుకుని ఆరాధించవచ్చు. కన్యకా పరమేశ్వరుని కూడా మీరు ఆరాధించవచ్చు. అదేవిధంగా పెండ్లి కావడానికి సిద్ధంగా ఉన్నటువంటి పేదింటి అమ్మాయిలకు మీరు మీ కుటుంబం తరపున వస్త్రాలు సమర్పించవచ్చు. వస్త్రాలు సమర్పించడం అంటే కన్యారాశిలోని వస్త్రం అంటే శుక్రుడు. కన్యారాశిలో శుక్రుడు నీచ పొందుతాడు. శుక్రుడు అంటే లగ్జరీ, శుక్రుడు అంటే లిక్విడ్ క్యాష్.
శుక్రుడు అంటే మార్వాడి. మార్వాడీలకు ఎప్పుడు డబ్బులు లోటే ఉండదు. వాళ్ళు శుక్రగ్రహ ప్రభావ జాతకులు. కాబట్టి శుక్రుడిని బలపరచాలి. అక్కడ కన్యకా పరమేశ్వరి, కన్యాకుమారి లాంటి దేవతలను ఆరాధిస్తూ పెండ్లికైనటువంటి పేదింటి అమ్మాయిలకు వస్త్రాలు ఇవ్వాలండి. శుక్రుడు దానంగా ఇవ్వాలి. నీచపడుతున్నాడు కాబట్టి మీకు డబ్బులు వస్తూనే ఉంటుంది. మీరు నేను చెప్పిన దాంట్లో ఏదైనా చేసుకోవచ్చు. లిక్విడ్ క్యాష్ ఫ్లోటింగ్ అవుతూ ఉంటుంది. చక్కగా ఈ ఆరాధన మీరు జీవిత పర్యంతం చేసుకోవచ్చు. సింహరాశి వాళ్ళు శుభం.